4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గాజా ఫ్యూచర్ ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాను, ట్రంప్ ఒక స్ట్రేంజ్ ప్లాన్తో ముందుకొచ్చారు. గాజాను ఒక దేశంగా, పాలస్తీనా ప్రజల మాతృభూమిగా ట్రంప్ చూడడం లేదు. గాజాను ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా చూస్తున్నాడు. సో ట్రంప్ ఈజ్ ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ కనుక, బిగ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్ కనుక, ట్రంప్ టవర్స్ కట్టిన అనుభవం ఉన్నటువంటి బిల్డర్ కనుక, ల్యాండ్ చూస్తే అతనికి ఒక బిల్డర్ పర్స్పెక్టివ్లోనే కనబడింది. ఇప్పుడు ఒక రైతు భూమిని చూస్తే ఇందులో ఏ పంట పండించాలి అని ఆలోచిస్తుంటాడు. ఈ భూమి నల్లరేగడా, ఇది భూమి రెడ్ శాండా, ఇందులో ఏ రకమైన పంటలు పండుతాయి, ఒక మంచి అందమైన సుక్షేత్రంగా దీన్ని మారుస్తే ఎలా అని ఒక రైతు ఆలోచిస్తాడు. ఒక స్పోర్ట్స్మెన్ వెళ్ళి ఒక ల్యాండ్ చూశాడు అనుకోండి, ఇది మంచి ఫుట్బాల్ గ్రౌండ్ అవుతుంది కదా, అటువైపు పెవిలియన్లు పెట్టచ్చు కదా అనుకుంటాడు స్పోర్ట్స్మెన్ అయితే. లేదు, ఒక కళాకారుడైతే ఇది ఒక పెద్ద స్టేజ్ కట్టి దీన్ని ఒక వేల సంఖ్యలో ఆడియన్స్ ఉండి రంగస్థలం లాగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటాడు. సో ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వారు ల్యాండ్ని చూస్తారు. కానీ పాలస్తీనా ప్రజల ల్యాండ్ను దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, తరతరాలుగా తమ మాతృభూమి, తన కన్నభూమి, తమ దేశంగా చూస్తారు తప్ప దీన్ని ఓ ప్లే గ్రౌండ్గానో, ఓ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగానో చూడరు. ఈ వాస్తవాన్ని ట్రంప్ గుర్తించక, ట్రంప్ దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారుస్తాను, మంచి బీచ్ ఫ్రంట్ రిసార్ట్గా మారుస్తుంది. ఎందుకంటే మెడిటరేనియన్ మధ్యధరా సముద్ర తీరంలో ఉంటుంది గాజా. ఒక ల్యాండ్, స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, ఒక చిన్న భూభాగం మెడిటరేనియన్ కోస్ట్కు ఉంటుంది కనుక బీచ్ ఫ్రంట్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది, దీన్ని ఒక రిసార్ట్గా మారుస్తా అంటాడు. కానీ ఈ ప్లాన్లో పాలస్తీనా ప్రజలే లేరు. పాలస్తీనా ప్రజలందరినీ ఖాళీ చేయించేస్తా, ఇతర దేశాలకు పంపించేస్తా అనేది ట్రంప్ ప్లాన్. సో తర్వాత నిరసన వచ్చాక లేదు వాళ్ళు తిరిగి వస్తారు అని దానికి కాస్త కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ట్రంప్ మొదట్లో ప్రతిపాదించిన తిరిగొచ్చడం లేదు, పాలస్తీనా ప్రజలందరినీ బయటికి పంపించడమే. తరతరాలుగా పాలస్తీనా ప్రజలు మాకు మాతృదేశం కావాలి అంటూ ఇజ్రాయిల్ తమ దేశ భూభాగాలను ఆక్యుపై చేసింది, తమకు ల్యాండ్ లేకుండా, తమకు దేశమే లేకుండా చేసింది అన్నది పాలస్తీనీల వాదన. వాళ్ళు తునీషియాలో, లెబనాన్లో, ఈజిప్ట్లో, జోర్డాన్లో ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే గాజాలో ఉన్నారు, మరికొద్దిమంది వెస్ట్ బ్యాంక్ పశ్చిమ ఘట్లో ఉన్నారు. గాజాను హమాస్ పాలిస్తూ వచ్చింది. ఆ పశ్చిమ ఘట్టు దాన్ని ఆ ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ను పాలస్తీన్ అథారిటీ మహమూద్ అబ్బాస్ ప్రభుత్వం పాలిస్తూ వచ్చింది. సో ఈ పరిణామాలు జరుగుతున్న వేళ ట్రంప్ మొత్తం ప్రజల్నే ఖాళీ చేయిస్తా అంటూ కొత్త థీరీ పెట్టాడు. ఇప్పుడు దీనికి కౌంటర్గా వాస్తవంగా దీన్ని హమాస్ రిజెక్ట్ చేసింది, ట్రంప్ ప్లాన్ను అరబ్ దేశాలు రిజెక్ట్ చేశాయి. సహజంగా ఇజ్రాయిల్ ఒక్కటే ఆసక్తి చూపింది, ఎందుకంటే ఇజ్రాయిల్కి అంతకన్నా ఆనందమే ఉంటుంది. గాజా పాలస్తీనా ప్రజల భూభాగం కాకుండా ఒక పెద్ద టూరిస్ట్ రిసార్ట్గా ఉంటుందంటే ఇజ్రాయిల్ వాళ్ళకి ఆనందం ఉండదా? కానీ సహజంగానే పాలస్తీనా ప్రజలు దాన్ని తిరస్కరించారు, ఈవెన్ అరబ్ దేశాలకు కూడా తిరస్కరించాయి. ఇప్పుడు తాజాగా దీనికి ఆల్టర్నేటివ్గా అరబ్ ప్లాన్ ముందుకొచ్చింది. ప్రధానంగా ఈజిప్షియన్ ప్లాన్ ఇది. ఈజిప్ట్ ప్రతిపాదించింది, అరబ్ లీగ్ సమావేశాల్లో ప్రతిపాదించింది. అరబ్ దేశాలన్నీ ఈ ప్లాన్కు అంగీకరించాయి. బేసిక్గా ట్రంప్ ప్లాన్లో కూడా రీకన్స్ట్రక్షన్ ఉంది, ఇక్కడ కూడా రీకన్స్ట్రక్షన్ ఉంది. ఆడ మొత్తం రవ్వులంతా తీసేసి, ఎక్స్ప్లోజివ్స్ అన్ని తొలగించి, ల్యాండ్ లెవెలింగ్ చేసి మంచి నిర్మాణాలు చేపడతాను ట్రంప్ అన్నాడు. అరబ్ ప్లాన్లో కూడా ఉంది. తేడా ఏంటంటే ట్రంప్ దాన్ని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా, తన రిసార్ట్ సెంటర్గా మార్చుకుందామని ట్రంప్ అంటే, పాలస్తీనా ప్రజల కొరకే ఈ రీకన్స్ట్రక్షన్ అన్నది అరబ్ ప్లాన్. అందుకే దీన్ని అమెరికా తిరస్కరించింది. అమెరికా వెంటనే ఇది ప్రాక్టికల్ కాదు అన్నారు. కానీ అరబ్ ప్లాన్ ఏంటి? ఒక $53 బిలియన్ ఖర్చుతో, అంటే $5,300 కోట్ల ఖర్చుతో 3 దశల్లో 3 ఫేజెస్లో దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఫేజ్ 1లో మీకు కేవలము ఆ రబుల్ తీసేసి
కొన్ని టెంపరీ హౌస్ సైట్స్ నిర్మించి పాలస్తీనా ప్రజలు డిస్ప్లేస్ అయిన వాళ్ళని అక్కడ ఉంచి ఈ శిథిలాలను తొలగించి ఎక్స్ప్లోజివ్స్ తొలగించింది ఫేజ్ 1. దీనికి 6 నెలలు పడుతుంది. ఒక $3 బిలియన్ $300 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఇక ఫేజ్ 2 ఫేజ్ 3లో ఫేజ్ 2లో 2 లక్షల ఇండ్లు కడతారు, పర్మనెంట్ హౌసెస్. ఫేజ్ 3లో మరో 2 లక్షల ఇండ్లు కడతారు. మొత్తం 4 లక్షల హౌసెస్ కడతారు. ఒక 600 ఏకర్స్లో ఇండస్ట్రియల్ జోన్ వస్తుంది. అలాగే ఒక మీకు కమర్షియల్ పోర్ట్ కడతారు, ఒక ఫిషింగ్ పోర్ట్ కడతారు. అందువల్ల ఫ్యూచర్లో పాలస్తీనా ప్రజలకు లైవ్లీహుడ్ కూడా ప్లాన్ ఉంది. ఈ 600 ఏకర్స్ ఇండస్ట్రియల్ జోన్లో ఇండస్ట్రీస్ వస్తాయి. ఫిషింగ్ పోర్ట్లో ఫిషింగ్కు అవకాశం ఉంటుంది. కమర్షియల్ పోర్ట్ ద్వారా కూడా ఈ ఇండస్ట్రియల్ గూడ్స్ జోన్లో తయారైన పారిశ్రామిక వస్తువుల్ని రవాణా చేసేందుకు, అలాగే ఫినిష్డ్ గూడ్స్ని రవాణా చేసేందుకు, రా మెటీరియల్ను తీసుకొచ్చుకునేందుకు ఈ కమర్షియల్ పోర్ట్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా అరబ్ ప్లాను పాలస్తీనా ప్రజలకు ఒక లైవ్లీహుడ్ను, ఒక ఎకానమీని క్రియేట్ చేసి పాలస్తీనా ప్రజలు అక్కడే పునర్నిర్మాణం అయ్యేలా ఉంటుంది. ఇది ఈజిప్ట్ ప్రతిపాదించింది, అరబ్ లీగ్ అంగీకరించింది. ఖర్చు మొత్తం $53 బిలియన్. ఎవరు పెట్టుకుంటారు అంటే డోనార్ కంట్రీస్ పెట్టుకుంటాయి, యుఎన్ ఏజెన్సీస్ పెట్టుకుంటాయి, మల్టీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ పెడతారు. ఎందుకంటే ఇది కమర్షియల్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఉంది కనుక ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్టర్స్. అలాగే దీనికి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా పెట్టుకుంటాయి. అందరూ కలిసి ఈ $5,300 కోట్ల సమకూరుస్తారు. అంటే ఇది ఒక ఎకనామిక్ రివైవల్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్లో మరి అప్పటిదాకా ఎవరు పాలించాలి? గాజాలో హమాస్ అధికారాన్ని వదులుకోవాలి. ఇది ఈ అరబ్ ప్లాన్లో కీలకమైంది. మరి హమాస్ అధికారాన్ని వదులుకున్నాక పాలస్తీనా ప్రజలతో కలిసి ఈజిప్టు తాత్కాలిక పాలనా వ్యవస్థ, ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ కంప్రైజింగ్ పాలస్తీనియన్ ప్రొఫెషనల్స్, అంటే ఈ రంగాల్లో అనుభవం ఉన్న పాలస్తీనియన్ ప్రొఫెషనల్స్, పాలస్తీనియన్ టెక్నోక్రాట్స్తో ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్, ఇండిపెండెంట్ టెక్నోక్రాట్స్తో ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్, తాత్కాలిక పాలనా వ్యవస్థ ఏర్పాటవుతుంది. అయితే పాలస్తీనియన్ అథారిటీ వెస్ట్ బ్యాంక్లో ప్రభుత్వం ఉంది. దాని ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ మాత్రం ఎలక్షన్లు కూడా పెడతాము అంటున్నాడు. వాతావరణం అనుకూలంగా ఉంటే ఈ వెస్ట్ బ్యాంకు, గాజా, అలాగే ఈస్ట్ జెరూసలం కలిపి పాలస్తీనా దేశంలో, పాలస్తీనా ప్రాంతంలో ఎన్నికలు జరుపుతామని. గతంలో 2006లో గాజాలో ఎలక్షన్స్ అయ్యాయి. ఆ ఎలక్షన్స్లో హమాస్ గెలిచింది. తర్వాత పాలస్తీనా అథారిటీని గాజా నుంచి తరిమి కొట్టింది హమాస్. పాలస్తీనా అథారిటీ వారు వెస్ట్ బ్యాంక్కి పరిమితమై అక్కడ పాలస్తీనా అథారిటీ పాలిస్తోంది, గాజాలో హమాస్ పాలిస్తుంది. అంటే 2 పాలస్తీనా భూభాగాల్లో 2 భిన్నమైన అధికార వ్యవస్థలు ఉంటూ వచ్చాయి. ఇప్పుడు హమాస్ బాగా దెబ్బతిన్నది. పాలస్తీనా అథారిటీ ఇప్పటికీ కూడా వెస్ట్ బ్యాంక్ను పాలిస్తుంది. అయితే ఈ ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ ఉండి రీకన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ రీకన్స్ట్రక్షన్ తర్వాత పాలస్తీనా ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. అంటే ఒక రకంగా పాలస్తీనా దేశం, ఈస్ట్ జెరూసలం, వెస్ట్ బ్యాంకు, అలాగే గాజాలతో కూడిన ఒక థ్రైవింగ్ ఎకానమీ పాలస్తీనా ఏర్పడుతుంది. కానీ దీన్ని అమెరికా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ట్రంప్కి ఇదంతా నచ్చదు. ట్రంప్కి అది ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. ఇజ్రాయిల్ చాలా కాషియస్గా రియాక్ట్ అయింది. హమాస్ అధికారాన్ని వదులుకోవటానికి సిద్ధపడుతుందా అనేది ఒక క్వశ్చన్. అయితే హమాస్ చెప్పేది ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్కి హమాస్ కూడా అగ్రీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అరబ్ కంట్రీస్ అందరూ ఒప్పుకుంటున్నారు కనుక. కానీ హమాస్ ఆయుధాలు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అంటే దాని మరి ప్రభావం ఏంటి? రేపు ఈ మొత్తం రీకన్స్ట్రక్ట్ అయినాక హమాస్ మళ్ళీ మేమే పాలిస్తాం, మేమే బై ఫోర్స్ బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటాం అంటారా అనేది ఇప్పుడు క్వశ్చన్. సో హమాస్ ఆర్మ్స్ వదులుకోవటానికి రెడీగా లేదు. అలాగే ఎలక్షన్స్ మరి జరుగుతాయా? సో ఒకప్పుడు గాజా నుంచి పాలస్తీనా అథారిటీని హమాస్ తరిమి కొడితే ఇప్పుడు హమాస్, పాలస్తీనా అథారిటీ అందరూ కలిసి ఒకే దేశంగా ఉండి ఒకే దేశంలో పొలిటికల్ ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపి
పాలస్తీనా ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తారా? వాళ్ళు ఇజ్రాయిల్ పట్ల ఏ రకమైన వైఖరి తీసుకుంటారు? అసలు ఒక పాలస్తీనా దేశం ఇలా ఏర్పాటు కావడానికి ఇజ్రాయిల్ అంగీకరిస్తుందా? ఇవన్నీ అయితే ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. కానీ ట్రంప్ ప్లాన్కు ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్గా అరబ్ ప్లాన్ ముందుకొచ్చింది.